వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నన్ను కొట్టలే, వాడు నిన్ను కొట్టిందంట, నన్ను కొట్టలేదని ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అలా ఇప్పటిదాకా కూడా భారత్ మా మీద ఏం చేసింది, ఏం చేయలే, మేమంటే భారత్కి భయం, అరే మా మీద ఏమైనా చేసేంత ధైర్యం భారత్కుందా అని విర్రవీగిన పాకిస్తాన్ ఈరోజు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మాపై తీవ్ర ప్రభావమే చూపించింది అని అంగీకరించి కన్నీళ్లు పెట్టుకునేంత పనిచేసిందట. ఇక విలేకరుల సమావేశంలో దీన్ని సాదాసీదా వ్యక్తి కాదు, పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ చెప్పారట. రావల్పిండిలోని చక్లాలా ప్రాంతంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందనే విషయాన్ని అంగీకరించాడు. ఈ దాడి వల్ల సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, స్థావరంలో ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయని కూడా చెప్పాడు. అతి తక్కువ కాలంలోనే భారత్ పాకిస్తాన్ గగనతలంలోకి పెద్ద సంఖ్యలో డ్రోన్లను మోహరించిందని, 36 గంటల వ్యవధిలో దాదాపు 80 డ్రోన్లు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాయన్నారు. అయితే ఇందులో తమ పాక్ సైనికులు కొన్ని డ్రోన్లను అడ్డుకున్నారని, కానీ కొన్ని డ్రోన్లు మాత్రం నూర్ఖాన్ వైమానిక స్థావరంలోని సైనిక స్థావరంపై దాడి చేశాయని, దీంతో సిబ్బంది కూడా గాయపడ్డారని వెల్లడించారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన పరిణామాలను కూడా ఇషాక్ దార్ వెల్లడించారు. మే 9వ తేదీన రాత్రి ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. ప్రస్తుత భద్రతా పరిణామాలను ఏ విధంగా ప్రతిస్పందించాలో నిర్ణయాలు కూడా తీసుకున్నాం. మే 10వ తేదీన తెల్లవారుజామున నూర్ఖాన్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులకు దిగింది. ఇదో తీవ్రమైన తప్పుగా మేము అభివర్ణించాం, దాన్ని ఆపలేకపోయాం, నాశనమైపోయాం. పాక్లోని అత్యంత కీలకమైన వైమానిక స్థావరాలలో నూర్ఖాన్ ఒకటి. ఇస్లామాబాద్ సమీపంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంటుంది. పాక్ వైమానిక దళ కీలకమైన లాజిస్టికల్ ఆపరేషన్ పరికరాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు దాడి చేసిన కనీసం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలలో నూర్ఖాన్ వైమానిక స్థావరం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. పహల్గామ్కి వచ్చిన పర్యాటకుల్ని మతం అడిగి మరీ ఇస్లామిక్ ఛాందస్సులు ఉగ్రవాదులు చంపేశారు. ఈ ఇస్లామిక్ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ గట్టి బుద్ధి చెప్పాలని భారత సైన్యం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్లోని పీఓకేలని ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కాంగ్రెస్ నాయకులారా, భారత్ కాదు, ఈరోజు పాకిస్తాన్ ఉప ప్రధానే చెప్తాండి, ఆపరేషన్ సింధూర్ జరిగింది, మా సైనిక స్థావరం, మా ఉగ్ర స్థావరాలు చిత్తయ్యాయి, గాయపడ్డామని లబోదిబో గుండెలు బాదుకుంటుంది. మరి ఇంకా దీనికంటే ప్రూఫ్స్ కావాలా? ఇప్పటికైనా మీ నోర్లు తెలిసి భారత్ మాతాకి జై, మన జవాన్లకు సెల్యూట్ అని చెప్తారా? అలా చెప్తే మీ నోర్లు ఎందుకు అయితే? అవునులే, ఇంతకు ఇది చూసిన తర్వాత మన జవాన్లందరికీ గట్టిగా సెల్యూట్ చెప్పాలనిపిస్తుందా? నాకైతే అనిపిస్తోంది. భారతదేశం రక్షణ కోసం, భారత ప్రజల రక్షణ కోసం కుటుంబాలను వదిలిపెట్టి బార్డర్లో పనిచేస్తున్న ప్రతి జవాన్కి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి సెల్యూట్. జై హింద్, జై భారత్. అలాగే రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మే వాళ్ళు సహాయాన్ని అందించండి. మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.